ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడంతో రాజంపేటలో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేసింది. పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేసింది. ఈ సందర్భంగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చేనేత కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొన్నారు. స్పష్టంగా మీ అందరికీ కూడా పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నాను. చేనేతలందరితో కలిపి ముఖ్యమైన నాయకులతో ఒక సమావేశం పెట్టండి. మీరంతా ఒక్కటిగా రండి. ఏ పనైనా కానీ మీకు జరగకపోతే అది చట్టబద్ధమై చట్టంలో జరిగేటటువంటి వీలున్నటువంటి ఏ పనైనా కానీ చేసేదానికి నేను ముందుంటాను, మీకు హామీ ఇస్తున్నాను. అయితే మనమంతా కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అన్న పాపం కళ్ళ ముందు అందరినీ చూసి ఇబ్బంది పడి కోరింటాడు, నేను వస్తాను చెప్పేస్తాను వెళ్ళిపోతాను. అయితే సమస్యల్లో ఎక్కడ వస్తుందంటే, ఏ ఇంట్లో ఇబ్బంది ఉంది, ఏ సర్వే నెంబర్కి ఇబ్బంది ఉంది, ఏ డాక్యుమెంట్కి ఇబ్బంది ఉంది, ఆ డాక్యుమెంట్ని మళ్ళీ లీగలైజ్ చేయాలంటే కనుక అడిషనల్గా ఏ డాక్యుమెంట్లు పెట్టాలా, ఇవన్నీ విషయాలను కోఆర్డినేట్ చేసేదానికి ఒక టీం పనిచేయాలి. ఈ టీం కనుక మీరు ఏర్పాటు చేసి మీరు నా దగ్గరికి ఎన్ని అర్జీలు ఇస్తారో అన్ని అర్జీలకి సమాధానం చెప్పేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే చేయించుకోవాలని మీకు ఉంది, చేయాలని ప్రభుత్వానికి ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్ జరగాలి కదా. ఆ ప్రాసెస్కి ముందుండి చేయగలిగినటువంటి ప్రతి పనిని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతే అంతే. కాబట్టి మనమందరం దగ్గర కూర్చున్నాం. కాకపోతే కనుక మనకు వ్యవస్థలన్నీ సహకరించే విధంగా మనం అక్కడ ప్లాన్ చేద్దాం. దయచేసి మనం అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ గత బ్రహ్మోత్సవాలు రాముల వారి కళ్యాణంలో విశ్వవ్యాప్తమైనటువంటి దీన్ని మనం ఎలాగో దాంట్లో మనం భాగస్వాములు కావాలనేటువంటి ఈ సమయానికి టైం పోగొట్టుకుంటే కనుక మనం అంటే పెద్దలు మీరందరూ కూడా ఎప్పుడైనా కానీ ఒక రోజు లేదా మీరందరూ రాజంపేటకు వస్తారంటే రాజంపేట ఆర్ఎన్పీలో కూర్చున్నాం, చేసుకుని అందరం కూడా 4 గంటలు టైం తీసుకొని విస్తృతంగా పాయింట్ పై చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి వెళ్ళిపోదాం. అన్ని పనులు మన మామిళ్ళ వెంకట సుబ్బయ్య, పార్వతీపురం. సాధు చిన్న వెంకటేష్, మాధవరం 1. ఈ విషయంలో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్లో చిన్న విషయం, గత 1 నెల క్రితం రాత్రిపూట 9:30 సమయంలో రాజుగారు కాల్ చేశారు నాకు. అన్న, చేనేత కార్మికులకి అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ ప్లాన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలనుకుంటున్నాను, మీకు పవర్ లూమ్ సొసైటీ ఉందంట, వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఉందంట, మీరు ఏ విధంగా మాకు సలహాలు ఇవ్వగలుగుతారని రాత్రి 9:30 సమయంలో మీకు. ఆ రోజు ఆయన ఏం ఆలోచన చేశారో నిన్న సీఎం గారు వచ్చినప్పుడు కూడా అదే ఆలోచన చేశారు. సో ఆ విధంగా కోరిలేట్ చేస్తూ ఈయన ఎంత మన పద్మశాలీస్ పట్ల అవగాహనతో ఉన్నారు, మనకి ఎంత చేయాలనుకుంటున్నారు అనేది సీఎం గారి కంటే ముందు నుంచి ఆలోచిస్తూ వస్తున్నారు. ఇది మనం గ్రహించి ఆయన్ని ముందుకు తీసుకోవాలంటే మొదటిసారిగా చేనేతల మీద ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని, ఒక ఉనికిని సంస్కృత రూపంగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈసారి కళ్యాణంలో స్వామి అమ్మవారికి చీరను చేనేతల ద్వారా ఇప్పించారు. అది 6 నుంచి జరుగుతుంది. దాని సంప్రదాయం అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఈ మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒంటిమిట్ట కళ్యాణోత్సవాలకి మొదటిసారిగా అక్కడి నుంచి ఇచ్చి చేనేతలకు గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి అమ్మవారికి ఇస్తున్నారు. ఇది అహోబిళంలో కూడా జరుగుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సమాజానికి
చేనేతలు అంటే అంత గౌరవం ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనం ఇక్కడ కూడా ఒంటిమిట్టలో కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అది మాధవరం ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేటటువంటి ఒక గౌరవం. అలాగే ఈ బ్రాండ్ నిలుపుకునే దానికి మనం ఏం చేయొచ్చు అని అంటే, ఏదో హైవే దూరం ఉంటుంది ఇట్లా ఉండేది కాదు. నిన్ననే సార్ ఒక వరాలు ప్రకటించుకోరు. మాధవరంలో మంచి చేనేతలు ఉన్నారు, వీళ్ళ ఆర్థిక వ్యవస్థను బాగుపడాలి, ఇక్కడ ఒక సంపద సృష్టించేటటువంటి కేంద్రాలుగా చేయమని కలెక్టర్ గారికి టీటీడీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో మనకి ఇండస్ట్రియల్ పార్కులు ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంటుంది, అందులో టెక్స్టైల్ పార్క్ ఖచ్చితంగా ఉంటుంది. వారు స్పష్టంగా చెప్పారు, ఇక్కడ వనరులను సృష్టించే వాళ్ళతో పాటు బయట నుంచి సంపద సృష్టించేటటువంటి వాళ్ళనందరినీ కూడా కలుపుకొని చేసి దాదాపు 100 ఎకరాల్లో ఒక స్థలం కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అద్భుతంగా ఆ ఒంటిమిట్ట రాముని యొక్క ఆశీర్వాదం వలన, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క అమితమైనటువంటి ప్రేమ మన రాజంపేట నియోజకవర్గం వలన ఇక్కడ ముఖ్యంగా చేనేతల ద్వారా సంపద అనేటువంటిది సృష్టి జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత అన్న దేశానికి గర్వకారణంగా సంపద సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి చేనేతలందరూ కూడా ధనవంతులయ్యేటటువంటి విధంగా త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక తీసుకొస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, చేనేతలకు ఏ సమస్య ఉన్నా మా నాయకులు మేమందరం కూడా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాం. ముఖ్యంగా మన ఏడి గారు అన్నగారు చాలా జనరస్ గా ఉన్నారు మన పట్ల. ఇక్కడ కార్మికులందరూ అభివృద్ధి చెందాలి, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మన జిల్లాలో ఎక్కువ చేనేతలు ఉన్నటువంటి ఊరు మనది. అయితే ఎక్కడో గాడి తప్పింది, దీని వ్యవస్థను బాగు చేస్తామన్నటువంటి ఆలోచనతో మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అద్భుతంగా సహకరించి మనకు 5 కొత్తగా సంఘాలను ఇచ్చి కార్మికులందరినీ కూడా, చేనేత కార్మికులందరినీ ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేపట్టారు. అలాగే అన్న ఉన్నప్పుడే మీ సమస్యలన్నీ తీసుకొస్తే ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంటే అన్న మర్చిపోయిన అన్న సమక్షంలోనే నేను ఎస్సీ గారికి డి గారికి ఫోన్ చేసి కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇవ్వండి అంటే కూడా అది ఆ రోజు అన్న ఎదురుగానే అది కూడా చేశాము. అంటే మనకన్నా ముందు అన్న కూడా ఈ మన సమస్యల పట్ల అద్భుతంగా ఉండి వీలైనంత మంది లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి ఇక్కడ బాగు చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాయి. చివరిగా 5 వేళ్ళు కొట్లాడుకుంటాం. అప్పుడు నూలు చెప్పింది, మీరు 5 వేళ్ళు వేరువేరుగా ఉంటే నేను ఏమీ కాను, మీరు 5 వేళ్ళు కలిసి ఉంటే నేను ఒక అద్భుతమైనటువంటి చీరనవుతాను, సమాజానికి ప్రజలకు ఉపయోగపడతాను, కాబట్టి మీరంతా ఐక్యంగా ఉండండి అని ఆ రోజు నుంచి చేనేత నుంచి ఐక్యతకి చిహ్నంగా మనం నేర్చుకుంటున్నాం. అదే ఐక్యత లేకపోతే మన బ్రాండ్ చీరలను వేరే వాళ్ళు అమ్ముకుంటున్నారు, మనం వేరే వాళ్ళకి ఆహారం అవుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి. మేము మా వంతు సహకారం, మీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. మీరు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉండడానికి నేను ఉన్నాను, పార్టీ ఉంది. కాబట్టి మీరంతా ఐక్యంగా ఉండి కలిసి ఏ విధంగా అయితే ఒంటిమిట్ట రామాలయం ఇవాళ విశ్వవ్యాపితం అయిపోయిందో, ప్రపంచంలో దీనికి ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చిందో, ఆ ప్రభావంలో మన ఉనికిని చాటుకునే విధంగా, ఒంటిమిట్టకు మరింత శోభ వచ్చే విధంగా, ఒంటిమిట్ట రాముని దర్శించుకున్నామా, అద్భుతమైనటువంటి మాధవరం చీరను కొనుక్కొని ఇంటికి వచ్చామా అన్నట్లుగా ఈ సంస్కృతిలో మీరందరూ భాగం కావాలని, మీరందరూ కూడా ఐక్యంగా ఉంటే కనుక మళ్ళీ మనం కూర్చున్నాం. ఇక్కడ కూడా ఏం లేదు, మనం అందరం కూడా ముఖ్యమైనటువంటి మాస్టర్ రవి వర్షవర్ణుల ఆధ్వర్యంలో కూర్చొని ఇక్కడ సారు కోరినట్లుగా స్థానికంగా సంపద సృష్టి ఎట్లా జరగాలి, అందరం కూడా సార్ P4 పథకం ఒకటి పెట్టాడు, ప్రతి పేదవాళ్ళు ధనవంతులు కావాలి. మనల్ని మనం మన చేతిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, పెద్దలు మనకి ఇచ్చినటువంటి మంచి పేరు, సంస్కృతిని, సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ మనము ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేసే విధంగా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ, త్వరలో మనం అందరం కూడా కలిసి కూర్చున్నాం. చేనేతలందరూ పెద్దలు అన్న కోరేది, మీరు తలుచుకుంటే అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టగలరు మీరంతా.
రాజారామన్న బాబన్న మీరు ఉన్నారుగా, కూర్చున్నాం అందరం కూర్చొని ఈ టైంని మిస్ చేసుకుంటే ఎప్పుడు చేసుకోలేం. సారు స్పష్టంగా చెప్పాడు, ఒంటిమిట్ట డెవలప్ చేయడానికి ఒక డెవలప్మెంట్ అథారిటీని పెట్టండి, ఒక అద్భుతమైన నగరం కావాలి, ఇక్కడ ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండాలి, సంపదను సృష్టించేటటువంటి కేంద్రం కావాలి. కాబట్టి సారు మనల్ని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు మన వంతుగా ముందుకెళ్ళి ఆ అవకాశాలను ఉపయోగించుకొని మనల్ని తీర్చిదిద్దుకుంటూ ఒక్కటి బాగా ఆలోచించండి. ఇవాళ మాస్టర్ వ్యూవర్స్ అందరూ కూడా ఎక్కడో విచారాలు ఇస్తున్నారు. అదే వ్యాపారస్తులందరూ మన ఇంటి దగ్గరకు వచ్చి మనతో వ్యాపారం చేసే విధంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మీరందరూ సహకరిస్తే ఇది సాధ్యమవుతుంది. మనమందరం కూర్చి అద్భుతంగా చేనేతల యొక్క శ్రేయస్సు, చేనేతల యొక్క భవిష్యత్తే రాజంపేట భవిష్యత్తు, ఒంటిమిట్ట నగరానికి అనుసంధానంగా మంచి భవిష్యత్తు వస్తుంది అన్నటువంటి సంకల్పంతో పనిచేద్దాం. దానికి మీరందరూ సహకరిస్తారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.